మరి ఏంటంటే దేవునికి సమస్తమును సాధ్యమే. దేవుడు ఏదైనా చేయగలడు. ఒకరిని పుట్టించాలన్నా, లేదంటే ఒకరిని పిలవాలన్నా, లేదనంటే ఒకరిని తగ్గించాలన్నా, ఒకరిని హెచ్చించాలన్నా దేవుని చేతిలో ఉంది. ఒకరిని తగ్గించేవారైనే, హెచ్చించేవారైనా, ఒకరు బ్రతికించేవాడైనే, పిలిచేవాడు కూడా ఆయనే. కనుక దేవునికి అసాధ్యం ఏంటంటే ఏమీ, సమస్తము సాధ్యమే దేవునికి. మన జీవితాలు ఏదైనా దేవుడు చేయగలడు. అన్నీ కూడా దేవుని యొక్క చేతుల్లో ఉన్నాయి. అన్నీ కూడా ఎవరి చేతుల్లో ఉన్నాయి? దేవుని చేతుల్లో ఉన్నాయి. దేవుని బిడ్డలారా, అందుకే యోబు గ్రంథము 42వ అధ్యాయము, యోబు గ్రంథము 42వ అధ్యాయము 2వ వచనం చూసినప్పుడు, యోబు గ్రంథము 42వ అధ్యాయము, నీవు సమస్త క్రియలను చేయగలవనియు నీవు ఉద్దేశించినది ఏదియు నిష్ఫలము కానేరదనియు నేనెప్పుడు తెలుసుకుంటున్నా. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని భక్తుడు అంటున్నాడు, దేవుని యొక్క కార్యాలను చూసిన తర్వాత, దేవుని యొక్క అద్భుతాలను కనులారా చూసిన తర్వాత, దేవుని యొక్క ఆశ్చర్య కార్యాలను తన జీవితంలో ఆయన అనుభవించిన తర్వాత ఈ మాటలు రాస్తూ ఉన్నాడు, నీవు సమస్త క్రియలను చేయగలవని. దేవునికి స్తోత్ర. అంటే ఏ క్రియైనా, ఏ పనైనా నువ్వు చేయగలవు. దేవునికి స్తోత్ర. మేమైతే ఏది కూడా చేయలేం, మా వలన ఏది కూడా కాదు. మేము ఏదో ఆలోచించవచ్చు, ఏదో అయిపోయింది అనుకోవచ్చు, లేదా ఏదో చేయాలనుకోవచ్చు, కానీ మా వలన ఏది కూడా కాదు అని ఇక్కడ భక్తుడు రాస్తున్నాడు. యోబును దేవుడు ఎంతగానో దీవించాడు, ఎంతగానో యోబును దేవుడు ఆశీర్వదించాడు. ఎంతగా ఆశీర్వదించాడంటే యోబుని దేవుడు, యోబు ఆ ప్రాంతంలో వెళ్తుంటే ఆయన వేసుకున్న చెప్పులు, కాళ్ళ చెప్పులు, ఆ యొక్క శబ్దం వినంట అక్కడున్న ప్రజలందరూ లేచి నిలబడేవారంట. అంటే అంత గౌరవాన్ని, అంత ఆస్తిని అతడు పొందుకున్నాడు. దేవునికి స్తోత్రం. అతను నడిస్తే చాలా ఆ వీధిలో వస్తున్నాడంటే జనాలు లేచి నిలబడి, అంతగా దేవుడు యోబును దీవించాడు, అంతగా దేవుడు యోబుని హెచ్చించాడు, అంతగా దేవుడు యోబుని ఎంతగానో ఆశీర్వదించాడు. అంతగా ఆశీర్వదించబడినటువంటి యోబును దేవుడు పరీక్షించాడు. ఎవరి ద్వారా అంటే సాతాను ద్వారా పరీక్షించబడ్డాడు. నువ్వు అంతగా యోబును దీవించావు కనుక, అంతగా యోబును ఆశీర్వదించావు కనుక యోబు నిన్ను కొనియాడుతున్నాడు, నీకు ప్రార్థన చేస్తున్నాడు, నీకు స్తుతులు చెల్లిస్తున్నాడు. అతనికి అది తీసివేస్తే నిన్నేమాత్రము కూడా ప్రార్థన చెయ్యడు, నీకేమాత్రము కూడా స్తుతులు చెల్లించడు అని చెప్పాడు. ప్రభు అన్నాడు, నేనేం చేసినా యోబు మాత్రము నన్ను విడిచిపెట్టడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, సాతాను చేత శోధింపబడి ఎన్నో భయంకరమైన పరిస్థితులు వచ్చినప్పటికీ ప్రభువుకి యోబు మీద నమ్మకం ఉంది కనుక సాతానికి అధికారం ఇచ్చాడు, కానీ అతని శరీరం మీద, అతని ఆత్మ మీద ఏమాత్రం అధికారము ఇవ్వలేదు. దేవునికి స్తోత్రం. చూడండి, ఇంతగా ఆశీర్వదించబడినటువంటి యోబుకి ఎంత కష్టం వచ్చిందంటే, తను చూస్తుండగానే తన కుటుంబం అంతా కూడా ఒక్కసారి బిడ్డలందరూ ఏమైపోయారు? చనిపోయారు. తను చూస్తుండగానే, తన కనులారా చూస్తుండగానే అంతమంది దాసదాసీలు, అంతమంది గొప్ప గొప్ప వారు, తనతో ఉన్న వారందరూ కూడా ఇతనికి ఉన్నవన్నీ పోతున్నాయి కనుక మన పని కూడా ఏమైపోతుందో తెలియదని ఒక్కొక్కరిగా జారుకోవడం మొదలుపెట్టారు. ఆఖరికి అతనికి ఎవరు కూడా అతనితో లేరు. ఎంత భయంకరమైన పరిస్థితితో చూడండి. అంత సంపన్న స్థితిలో ఉన్నటువంటి యోబు, అంతగా దీవించబడినటువంటి యోబు ఆఖరికి ఎవరి లేనివాడిగా అయిపోయాడు. ఆఖరికి తన యొక్క ఆరోగ్యం కూడా క్షీణించిపోయింది, అనారోగ్యవంతుడైపోయాడు. తన శరీరం అంతా కూడా కురుపులతో నిండిపోయి చిల్ల పెంకుతో బూడిదలో కూర్చుని ఆ చిల్ల పెంకుతో గోక్కునేటువంటి పరిస్థితులు
ఏర్పడింది. అంత గొప్పవాడు, అంత ఆస్తిపాస్తులు ఉన్నవాడు, ఒక్కసారే తన పరిస్థితి తారుమారు అయిపోయింది. తన భార్య తాను మాత్రమే మిగిలారు. తన భార్యకి ఇసుకొచ్చేసింది. తన భార్య ఒక మాట ఉంది, ఇంకెందుకయ్యా దేవుడా దేవుడా అంట. మన బిడ్డలందరూ మనం చూస్తుండగానే చనిపోయారు. ఉన్న ఆస్తి అంతా కూడా పోయింది. ఆఖరికి నీ ఆరోగ్యం కూడా పోయింది. నువ్వు పోతావు, నీతో పాటు నేను కూడా పోతాను. ఇంకెందుకయ్యా దేవుడా దేవుడా అంటావు. ఆ దేవుడు ఉంటే ఇలాగెందుకు జరగాలి, ఆ దేవుడు ఉంటే ఇవన్నీ ఎందుకు పోవాలి అన్నట్టుగా, ఆ దేవుడు ఉంటే ఈ స్థితి, ఈ భయంకరమైన స్థితి నీకు ఎందుకు వస్తుంది అన్నట్టుగా ఆమె మాట్లాడి అతన్ని ఎంతగానో విసిగించింది. కానీ యోబు అయితే దేవుని మీద ఉన్న నమ్మకాన్ని మాత్రం, దేవుని మీద ఉన్నటువంటి విశ్వాసాన్ని మాత్రం ఏమాత్రమో విడిచిపెట్టలేదు. గట్టిగా చెప్పడు కూడా దేవుని మహింపరుతాం. హల్లెలూయా. వెంటనే తన భార్యతో అంటాడు కదా, ఏమంటాడు? నువ్వు మూర్ఖురాలు మాట్లాడినట్టు నువ్వు మాట్లాడుతున్నావు, దేవుని వలన మేలే కానీ కీడు అనుభవించదగదా అని ఆమెను ఏం చేశాడు? మరి హెచ్చరించాడు. దేవుని బిడ్డలారా, దేవునిని ఘనపరిచాడు. దేవుని బిడ్డలైన మన జీవితాల్లో కూడా కొన్ని పరిస్థితులు, మార్పులు వచ్చినప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, నష్టాలు వచ్చినప్పుడు, నిందలు వచ్చినప్పుడు ఏమాత్రము కూడా మనము కృంగిపోకూడదు. ఆ మార్పుల వలన, ఆ సమస్యల వలన, ఆ నిందల వలన, ఆ కష్టాల వలన దేవుడు ఏదో ఆశీర్వాదం మనకు దాచి ఉంచాడని నమ్మాలి. నమ్మితే గట్టిగా చెప్పండి ఒకసారి. హల్లెలూయా. నన్ను దీవించిన దేవుడు, నన్ను ఆస్వాదించిన దేవుడు, ఈ కష్టాలను బట్టి, ఈ సమస్యలను బట్టి, ఈ నిందలను బట్టి, ఈ ఆర్థిక పరిస్థితులను బట్టి, ఈ శోధనలను బట్టి నాకేదో దేవుడు ఒక గుణపాఠాన్నే నేర్పించబోతున్నాడు. దేవుడు ఇంతకంటే ఆశీర్వాదాలు నాకు ఇవ్వబోతున్నాడని ఎవరైతే దేవుని నమ్ముతారో, యోబు వలె ఎవరైతే దేవుని నమ్మి దేవుని మీద ఆధారపడతారో, సాతాను గాడు, శోధకుడైన సాతాను ఆ యోబు భార్యలో ప్రవేశించాడు. ఈరోజు నీ ఇంటిలో నీ వారి దగ్గరే ప్రవేశించవచ్చు. నీ పక్కనున్న స్నేహితుడితోనో, నీ పక్కనున్న స్నేహితురాలు అయితే నీ ఇంటి పక్క వారితోనే ప్రవేశించి, ఇంకెందుకు దేవుని దగ్గరికి వెళ్తున్నాను, ఇంకెందుకు దేవునికి నువ్వు ఆరాధన చేస్తున్నావు, ఇంకెందుకు నువ్వు దేవునికి ప్రార్థన చేస్తున్నావు అనేటువంటి పరిస్థితులు, శోధన నీ కుటుంబంలో కూడా రావచ్చు. అటువంటి పరిస్థితుల్లో మనం దేవుని మీద ఆధారపడినప్పుడు, దేవుని సహాయాన్ని కోరినప్పుడు, నా దేవునికి అసాధ్యం ఏంటంటే ఏమీ లేదు అని దేవుని నమ్మినట్లయితే, యోబు వలె దేవుని వలన మేలే గాని కీడు అనుభవించతగదా అని దేవుని కొరకు నువ్వు నిలబెడితే, యోబుని నిలబెట్టిన దేవుడు, యోబుని తిరిగి మళ్ళీ రెట్టింపు ఆశీర్వాదాలతో నింపిన దేవుడు, యోబుని బలపరిచిన దేవుడు. అదే విశ్వాసం, నమ్మకం కలిగి ఎవరైతే ఉంటారో దేవుడు వారిని కూడా ఆశీర్వదించబోతున్నాడు. గట్టిగా చెప్పండి కూడా దేవుని మహింపరుద్దామా. హల్లెలూయా. చాలామంది అపహాస్యం చేస్తుంటారు కొంతమందిని. నేను ఎవరితోనో మనం మాట్లాడుతూ నవ్వుతుంటే అన్నాను, నీ నవ్వు అర్థమేంటి కూడా నేను చెప్పేస్తాను బాబు అన్నాను. అదేంటి అన్నాడు. నవ్వులో కూడా చాలా రకరకాల నవ్వులు ఉంటాయి. మనిషి మాటలో ఎన్నో రకాలైన మాటలు ఉంటాయి. కొంతమంది నవ్వుతుంటారు, ఆ నవ్వులు మనిషిని ఎలా ఉంటుంది, మనిషిని హేళన చేసే నవ్వు. కొంతమంది ఒక్కొక్కడు ఇప్పుడు ఎదుగుతున్న వాళ్ళు ఏం చేస్తారంటే, నేను చాలా తెలివైనవాడిని, నేను ముందో మాట నేను వెనకాల మాట మాట్లాడితే ఎవరికి తెలియదు అనుకుంటారు. కానీ పెద్దవారికి ఇవన్నీ అనుభవించే పైకి వస్తారు. నేనున్నానంటే సేవకుడిని ఎంతోమందిని చూసి 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 ఈ స్టేజ్లో ఉన్నాను. హేళన చేస్తూ ఉంటారు, పైకి మాట్లాడుతూ ఉంటారు, చాలా బాగున్నారని మీరు అంటూ ఉంటారు, చాలా మంచివారని మీరు అంటూ ఉంటారు, మీ మనసు చాలా మంచిదండి, వెన్నండి, నెయ్యండి అంటారు. వెంటనే ఆ పక్కనోడితోనో పక్కదాంతో ఏమంటారు, వీడి పేల ఎదవండి, ఈమె అసలు మంచిది కాదండి. మూర్ఖపు మనుషులు. ఆ చూపులోనే మాటలోనే తేడాలు ఉంటాయి. గమనించాలి మనం. వారు అనుకుంటారు వీళ్ళకి ఏమీ తెలియదు, నేను ఏదో నవ్వి ఏదో మాట్లాడి తర్వాత మళ్ళీ నేను ఎటకారం ఆడితే నా ఎటకారం ఎవరికి తెలియదు అనుకుంటున్నాము. నీ ఎటకారం యాసాలని ఎవరు చూస్తున్నారు? దేవుడు చూస్తున్నాడు. ఒకవేళ నీ తల్లి చూడకపోవచ్చు, నీ తండ్రి చూడకపోవచ్చు, దైవ సేవకుడు చూడకపోవచ్చు, పెద్దలు చూడకపోవచ్చు, కానీ ఎవరు చూస్తున్నారు?
ఒకరోజు చూసిన ఈ ఎటకారం, అదే ఎటకారం నీకేమొస్తుంది, మళ్ళీ నీకే వస్తుంది. అది అదే హేళన మళ్ళీ నీకే వస్తుంది. ఆ హేళన, అదే నవ్వు నిన్ను చూసుకుని ఇంకొకరు నవ్వే రోజు వస్తుంది. రాకుండా ఉండాలంటే ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండాలి. యోబుని హేళన చేసింది, అపహాస్యం చేసింది భార్య. ఇంకెందుకు దేవుడిని విడిచిపెట్టి వెళ్ళిపోయింది. ఆ హేళనలకి, ఆ యొక్క హేళనలకు కానీ, ఆ యొక్క అపహాస్యానికి కానీ తన స్నేహితులైతే మరీ దారుణంగా అపహాస్యం చేశారు. అతను యోబు యొక్క స్నేహితులైతే చాలా దారుణంగా హేళన మాటలు మాట్లాడారు. ఆ బైబిల్లో, ఆ గ్రంథాల్లో మనం, ఆ యొక్క అధ్యాయాల్లో మనం చూస్తే చాలా హేళన చేశారు తన యొక్క స్నేహితులు. తన పరిస్థితిని చూసి, తన ఆర్థిక పరిస్థితిని చూసి, అనారోగ్యాన్ని చూసి, తనతో ఉన్నవారే, తనతో అన్ని అనుభవించిన వారే చాలా హేళన చేశారు యోబుని. అయినా డోంట్ కేర్, ఎవరినే పట్టించుకోలేదు. హేళన చేసిన వాళ్ళు ఏమైపోయారు తెలుసా? వాళ్ళు హేళన పాలు అయ్యారు. వాళ్ళు ఏమి లేని స్థితి గతి వాళ్ళకి వచ్చింది. ఈరోజు జాగ్రత్త, ఎవరు హేళన చేసినా నువ్వేం భయపడవలసిన పని లేదు. యేసయ్య చూస్తున్నాడు. ఆ హేళనకు తగిన ప్రతిఫలం దేవుడు ఇస్తాడు. వాటికి లొంగిపోకుండా, భయపడిపోకుండా నా దేవుడు నాకు సహాయం చేస్తాడని యోబు వలె దేవుని మీద ఆధారపడిన వారిని ఏమాత్రం దేవుడు విడిచిపెట్టాడు. ఆ హేళన చేసిన వారు ఏమైపోయారో, అడ్రస్ లేకుండా పోయారు వాళ్ళు. యోబుని హేళన చేసిన వారు తన స్నేహితులు. కానీ యోబు అడ్రస్తో ఉన్నాడు. ఎలాగ ఉన్నాడు? అడ్రస్ ఏంటి? యోబు అడ్రస్ ఏంటి చెప్పండి? యోబు అడ్రస్ ఏంటి? యోబు అడ్రస్ ఏంటి? రెట్టింపు ఆశీర్వాదాల అడ్రస్ అది. హేళన చేసిన వాళ్ళ అడ్రస్ ఏంటి? ఈ అడ్రస్సే లేదు. జాగ్రత్త. దేవుని మీద ఆధారపడితే, దేవుని సహాయం కోరినట్లయితే, యథార్థమైన భక్తి కలిగి ఉన్నట్లయితే నీ అడ్రస్ బాగుంటుంది. నీ పక్కన ఒక డిగ్రీ ఉంటుంది, ఒక ఉద్యోగం ఉంటుంది. ఒకవేళ ఒంటరి అయితే ఒక పక్క, నీ పక్కన దేవుడు నీకు సాటి అయిన సహాయం పెడతాడు. దేవునితో కానీ ఎటకారాలు ఆడావా, సరైన భక్తి లేకుండా ఉన్నావా, యథార్థ జీవితం లేకుండా ఉన్నావా, అడ్రస్ అనేది నీ పక్కన ఉండదు. జాగ్రత్త. దేవుని యొక్క హెచ్చరిక ఇది. దేవుని యొక్క హెచ్చరిక. ఒకవేళ నువ్వు దేవుని మహింపరుస్తూ, దేవుని గణపరుస్తూ ఉన్నా, నేను ఎవరైనా హేళన చేసే వాళ్ళు ఉన్నారు యోబు స్నేహితుల వలె, అసలు డోంట్ కేర్, వాళ్ళని లెక్క చేయకు. వారి నీ ఇంటి వారు అవ్వచ్చు, నీ స్నేహితులు అవ్వచ్చు, నీ బంధువులు అవ్వచ్చు, ఎవరు అవ్వచ్చు, నా దేవుడు నాకు ఉన్నాడు. నా స్థితిని, నా గతిని మార్చే దేవుడు నాకు ఉన్నాడు. నా స్థితులను అయినా నా స్థితిని మార్చగలని దేవుని మీద ఆధారపడితే, ఇక్కడ యోబు చెప్పినట్లుగా, యోబు గ్రంథం 42:2 చెప్పినట్లుగా, నీవు సమస్త క్రియలను చేయగలవు. నువ్వు సమస్త క్రియలు చేస్తావు. నువ్వు చేయలేదంటే ఏమీ లేదు. నీకు సమస్తము సాధ్యమే అని చెప్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అంతేకాదు, నీవు ఉద్దేశించినది ఏది నిష్ఫలమో కానేరదని ఇప్పుడు ఎప్పుడు తెలుసుకున్నాడు? ఇప్పుడంటే ఎప్పుడు తెలుసుకున్నాడు? కష్టాలు, నష్టాలు, సమస్యలు, నిందలు అన్నీ పోయిన తర్వాత అప్పుడు తెలుసుకున్నాడు, దేవుడు నన్ను ఏమాత్రమో విడిచిపెట్టలేదు. నీ ఉద్దేశించినది ఏది నిష్ఫలమో కానేరదని నేను తెలుసుకుంటున్నాను. దేవునికి స్తోత్రం. అంటే నా పట్ల నీకున్న ఉద్దేశం ఏది కూడా నిష్ఫలమో కాలేదు. నా పట్ల గొప్ప నువ్వు ప్రణాళిక కలిగి ఉన్నావు, నా పట్ల నువ్వు మంచి ఉద్దేశము కలిగి ఉన్నావు కనుక ఈ రోజు నేను హెచ్చించబడ్డాను. దేవునికి మహిమ కలుగును గాక. గట్టిగా చెప్పలు కూడా దేవుని మహిమపరుద్దామా? ప్రభువా, నువ్వు సమస్త క్రియలను చేస్తావు, అంతేకాదు నా పట్ల ఒక ఉద్దేశం, ఒక ప్రణాళిక నువ్వు కలిగి ఉన్నావని ఇప్పుడు నేను తెలుసుకుంటాను. దేవునికి స్తోత్రం. నిజమే, దేవుడు మన పరిస్థితులను మార్చిన తర్వాత, సమస్యల గుండా, కష్టాల గుండా, నష్టాల గుండా, అవమానాల గుండా మనం వెళ్ళిన తర్వాత, దేవుడు ఆశీర్వదించిన తర్వాత తెలుస్తుంది, దేవుడు నన్ను విడిచిపెట్టలేదు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు నా పట్ల ఉద్దేశించింది, నా పట్ల ఏం చేయాలనుకున్నాడో, నన్ను ఏ రీతిగా దీవించాలనుకున్నాడో, నన్ను ఏ రీతిగా ఆశీర్వదించాలనుకున్నాడో అది దేవుడు చేశాడు. గట్టిగా చెప్పలు కొట్టండి ఒకసారి. అది నువ్వు తెలుసుకోవాలంటే, అది నీ జీవితంలో జరగాలంటే, దేవుని మీద ఆధారపడి జీవించాలి, యథార్థమైన భక్తి కలిగి జీవించాలి. కష్ట నష్టాలకు మనము
ముందుకు సాగిపోయినప్పుడు దేవుడు నా పట్ల గొప్ప కార్యం చేయగలిగాడు, చేశాడని యోబు వలె మనం చెప్పగలుగుతాం. హల్లెలూయా. మత్తయి సువార్త 19వ అధ్యాయము, మత్తయి సువార్త 19వ అధ్యాయం 26వ వచనం చూసినప్పుడు, మత్తయి సువార్త 19వ అధ్యాయం 26వ వచనం చూసినప్పుడు, యేసు వారిని చూచి ఇది మనుషులకు అసాధ్యమే గాని దేవునికి సమస్తమును సాధ్యమని చెప్పాడు. 25వ వచనం నుండి చదవండి. శిష్యులు ఈ మాట విని మిక్కిలి ఆశ్చర్యపడి, అలాగైతే ఎవడు రక్షణ పొందగలడని అడుగగా, యేసు వారిని చూచి ఇది మనుషులకు అసాధ్యమే గాని దేవునికి సమస్తమును సాధ్యమే చెప్పెను. దేవునికి మహిమ కలుగునుగా. అందరూ గట్టిగా హల్లెలూయా చెప్దాం ఒకసారి. దేవుడు ఎక్కడికి వెళ్ళినా అద్భుతాలు జరుగుతున్నాయి. ఆయన నోట నుండి మాట రాగానే అక్కడ ఆశ్చర్యకార్యం జరిగిపోతుంది. అనేక మంది దీవించబడుతున్నారు, అనేక మంది స్వస్థపరచబడుతున్నారు, అనేక మంది సాతాను బంధకాలతో ఉన్నవారు విడుదల కలుగుతుంది, సాతాను శక్తులు పారిపోతూ ఉన్నాయి, చనిపోయిన వారిని సహితం దేవుడు లేపుతున్నాడు. ఎంత అద్భుతాలంటే అద్భుతమైన ఆశ్చర్య కార్యాలు యేసయ్య జరిగిస్తున్నాడు. దేవునికి స్తోత్ర. ఈ శిష్యులు చూసి మనం ఎందుకు చేయలేకపోతున్నాం అనుకుంటున్నారు. తర్వాత ఈ శిష్యులు చూసి ఇంత గొప్ప కార్యాలు ఏ రీతిగా యేసయ్య జరిగిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఇన్ని కార్యాలు దేవుడు చేయగలడా? దేవుని బిడ్డలారా, అందుకే భక్తుడు ప్రభువు చెప్తున్నాడు, మనుష్యులైన వారికి అసాధ్యమే కానీ దేవునికి సమస్తమును సాధ్యమే. అంటే నా నోట నుండి వచ్చిన ప్రతి మాట నెరవేరుతుంది, నా నోట నుండి వచ్చిన ప్రతి మాట నెరవేరుతుంది అంతే. దేవునికి మహిమ కలుగును గాక. అక్కడ అద్భుతం జరుగుతుంది అంతే, అక్కడ ఆశ్చర్యకార్యము జరుగుతుంది అంతే. అంటే దేవునికి అసాధ్యమైనది ఏమీ లేదు, సమస్తము సాధ్యం. మనుషులకైతే అది అసాధ్యమే, మనుషులకైతే అది అసాధ్యం. మనుషులు చేయలేరు ఏది కూడా, మనుషుల వలన ఏది కాదో, మానవ జ్ఞానం వలన ఏది కాదు. దేవుని బిడ్డలారా, నాకు చిన్న ఎక్స్పీరియన్స్లోనే, నాకు కొద్దిపాటి అనుభవంలోనే ఎంతో మందిని నేను చూశాను. నా తండ్రి గారి పరిచర్య నుండి కూడా ఎంతో మందిని చూశాను. దేవుని పక్కన పెట్టి ఏదో చేద్దాం సొంత ఆలోచనలతో, సొంత జ్ఞానముతో, వారికి ఉన్న డబ్బుతో, వారికి ఉన్నటువంటి బలగముతో, వారికి ఉన్నటువంటి జ్ఞానముతో ఏదో 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 చెయ్యాలనుకున్నారు. ఏది కూడా జరగలేదు. మళ్ళీ అవన్నీ జరగపోయిన తర్వాత మళ్ళీ వచ్చి, అయ్యా ఇది చెయ్యాలనుకున్నాం కానీ జరగలేదు, అనుకున్నదోటి జరిగింది ఒకటి, ఇప్పుడేనది జరిగేలా ప్రార్థన చెయ్యండి. మనుషులకు అసాధ్యం. మన ఆలోచనలు వేరు, దేవుని ఆలోచనలు వేరు. మన తలంపులు వేరు, దేవుని తలంపులు వేరు. దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలైన మనము దేవుని మీద ఆధారపడినప్పుడు దేవుడు ఏదైనా చేయగలడు. ఆయనకి అసాధ్యమైంది అంటే ఏది కూడా ఈ లోకంలో లేదు. ఎందుకని అంటే ఈ లోకాన్ని, సర్వసృష్టిని సృష్టించిన వాడు దేవాది దేవుడు. కేవలం ఆయన నోటి మాట వలన ఈ లోకాన్నైనా సృష్టించాడు. వెలుగు కలగమంటే వెలుగు కలిగింది, చీకటి కలగమంటే చీకటి కలిగింది. ఆయన నోటి మాట ద్వారానే సమస్తం కూడా ఈ రీతిగా సృష్టించబడినప్పుడు ఆయన మాటలో జరగలేనిది ఏదైనా ఉందా? ఏది లేదు. మనుషులు మన మాట మనుషులు మన మాట వలన ఏది కూడా మనం సాధించలేం. ఎవరైనా మనకు వాగ్దానాలు చేసినా ఆ వాగ్దానాలు ఏది కూడా నెరవేరదు. వాగ్దానం చేసిన వారు ఆ సమయానికి అడ్రస్ ఉండరు, లేదంటే భూమి మీదనా ఉండరు. రెండే జరుగుతాయి, గుర్తుపెట్టుకోండి, రాసి పెట్టుకోండి. మనుషులు వాగ్దానం చేస్తే ఆ సమయం వచ్చే వారికి ఇక్కడ ఉండరు, అడ్రస్ ఉండరు. నీకు అవసరం ఉంది అని తెలిసినప్పుడు వారు ముందుగానే జారుకుంటారు. లేదా రెండోది జరిగేది ఏంటంటే వాళ్ళు భూమి మీద ఉండరు. ఈ రెండే జరుగుతాయి. కానీ నీవు, నేను, మనము నమ్మినటువంటి దేవాది దేవుడు మాత్రం ఎప్పుడు సిద్ధంగానే ఉంటాడు. గట్టిగా చెప్పకూడదు. కానీ జరిగేది ఏంటంటే దేవుని పక్కన పెట్టి, దేవుని విడిచిపెట్టి మనుషుల మీద ఆధారపడడం వలన దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని పొందుకోలేకపోతున్నాం. ఇది జరగలేదు, అది జరగలేదు అనుకుంటున్నాం. కానీ దేవుని మీద ఆధారపడితే, దేవుని సహాయం కోరుకుంటే దేవునికి అసాధ్యమైందంటే ఏది? సమస్తమును సాధ్యమే. ఏదవనవండి, ఏదైనా చేయగలరు, ఏదైనా చేయగలరు.
తన్ను తాను తగ్గించుకునేవాడు తన్ను తాను హెచ్చించుకునేవారు తగ్గించువాడు. ఇంకా మీకు తెలుసు